తీసి పెట్టానండి. ఇది మిరియాల చారు ఇందులో కూడా నేను టమాటా వేసుకుంటాను. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయండి. ఇప్పుడైతే మరిగిపోయిందండి. పోపు వేసుకుందాం. ఇప్పుడైతే పోపు వేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. సరిపోతుంది. పోపు అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఎండుమిర్చి ఒకటి ఆపుకుందాము. జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా తాలింపు వేసుకుంటానండి. మరి మీరు వేసుకుంటారు లేదా నేనైతే వెల్లిపాయ వేయను. ఇది వేగిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు వేసుకొని కరివేపాకు వేసుకుందాం. ఒకసారి కలిపిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం. మరి బాగా కలిపిస్తున్నాం. ఇందులోనే పెట్టుకొని పోపు చేసుకుంటే అందులో మాడిపోతాయి. తర్వాత బాగా పైకి వేసుకుంటాయి. కొంచెం వేగాలండి ఇది. ఇప్పుడైతే బాగా వేగిపోయిందండి. కొంచెం ఎండుమిర్చి వేగాలి. ఇప్పుడైతే వేసేసుకున్నాం. పోపు అయితే వేసేసుకున్నాం. అలా పోపు వేసుకుంటే కొంచెం మూత పెట్టుకోవాలండి. ఒకసారి చూసుకుని చూసారా మిరియాల చారు రెడీ అయిపోయింది. జలుబు, దగ్గు, రొంప ఏమన్నా తగ్గుతాయండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఇంట్లో పిల్లలకి వాళ్ళకి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది మిరియాల చారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.